సార్ ఇక్కడ ఓకే సార్. వారికి అభినందన. జిల్లా కేంద్రంలో ఈరోజు తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పరిరక్షణ మరియు నిర్వహించాల్సిందిగా గౌరవ మంత్రి గారిని, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని, అలాగే గౌరవ డైరెక్టర్ గారిని, అలాగే చైర్మన్ గారిని, అలాగే మున్సిపల్ చైర్మన్ గారిని, ఇంకా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి మ్యాగజైన్ని గౌరవ మంత్రి గారిగా కోరుతా ఉన్నాం. అలాగే బొగ్గాటి కరుణ కమిటీ మెంబర్, గవర్నమెంట్ కమిటీ మెంబర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధుల మరియు అలాగే గౌరవ మంత్రి గారు శ్రీ అటూర్ లక్ష్మణ్ కుమార్ గారిని కోరుతున్నాం. అలాగే గౌరవ అతిథులు ఎం సంజయ్ కుమార్ గారు, ఎమ్మెల్యే జగిత్యాల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే పి సత్యప్రసాద్ ఐఏఎస్ కలెక్టర్ జగిత్యాల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే కె రాజ్ కుమార్ జిల్లా సంక్షేమ అధికారిని, అలాగే గౌరవనీయులు శ్రీ హరి అశోక్ కుమార్ జిల్లా అధ్యక్షుడు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ గారిని వేదిక మరియు దివ్యాంగులు సత్కరించాల్సిందిగా కోరుతూ ఈ యొక్క చట్టంలో వారిని అభినందించాల్సిందిగా కోరుతూ గౌరవ మంత్రి గారికి ధన్యవాద మరియు శాలువతో ఘనంగా ఈ యొక్క చట్టంని రూపొందించడం. ఏదైతే తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పరిరక్షణ పర్యవేక్షణ బిల్లు గౌరవ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. జగిత్యాల ప్రజల ప్రతినిధిగా, శాసనసభ్యులుగా చట్టసభలో ఉండడం జరిగింది. చాలా మంచి చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భాల్లో కూడా అక్కడ ఉన్నాం. చాలా డీటెయిల్గా చర్చ జరిగింది. మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు దానిపైన చాలా డీటెయిల్గా మాట్లాడారు. అది మీడియా ద్వారా కూడా చాలా మంది ఇంత మంచి చట్టానికి రూపకల్పన చేసిన మన జిల్లాకి చెందిన మంత్రి గారికి ప్రజలందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకుముందు మేడం చెప్పారు, ఇంత ఉద్యోగస్తులు అంటే అనుమానం. మరి ఇది మన పెన్షనర్స్ తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది కాబట్టి తప్పకుండా వర్తిస్తుంది. ఇక్కడ వారు కూడా ప్రభుత్వం నుంచి తీసుకుంటూ రావచ్చు. కూడా మళ్ళీ క్లారిఫికేషన్ తీసుకున్నాం. ఎందుకంటే ఏ విషయమైనా అవగాహన మొత్తం కూడా ప్రజాప్రతినిధులు కూడా వచ్చు. ఎందుకంటే అధికారులు దీన్ని రూపకల్పన చేస్తారు కాబట్టి వారు ఈ విషయంలో కూడా కొంచెం క్లారిటీ ఇచ్చారు. సో పెన్షనర్స్ వారి తల్లిదండ్రులు ఆధారపడ్డా కానీ వారిని కూడా అన్ని చూసుకోవాలి. గతంలో ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు అనార్గనైజ్ సెక్టర్స్ కానీ వేరే రకాల వ్యాపారస్తుల తల్లిదండ్రులు కానీ ఇబ్బంది పడ్డప్పుడు ఇక్కడున్న సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ చాలా గొప్పగా పనిచేసింది. మరి ఆడియో గారు వారి పరిధిలో ఎన్నో సాల్వ్ చేసింది. మరి ఇప్పుడు ఇది కలెక్టర్ గారి పరిధిలో ఇది కూడా చేయబోతున్నారు. దీని విషయంలో ఎక్కువ సమయం తీసుకుని మంత్రి గారు కూడా మాట్లాడతారు. జగిత్యాల్లో సీనియర్ సిటిజన్స్ కోసం మొన్ననే కొంత వాళ్ళకు ఏదైనా చదువుకోవడానికి కానీ టైం స్పెండ్ చేయడానికి ఒక బిల్డింగ్ కూడా తీసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వయోవృద్ధుల కోసం బిల్డింగ్ కూడా పూర్తి చేసుకుని గౌరవ మంత్రి గారి చేత మీద పూర్తి చేసుకున్న సందర్భంలో
వారు కాంపౌండ్ వాళ్ళు కూడా నిధులు ఇస్తున్నారు. కొంత నిధులు ఇచ్చి అది పూర్తి చేయాలని కూడా అన్ని పార్టీలకు ఆమోదించి మరి ఎన్నో సంవత్సరాలు కేంద్రంలో ఈ చట్టం ఉన్నప్పటికీ రాష్ట్రంలో మరి పకడ్బందీగా ఈ చట్టాన్ని చేసే విధంగా అనేక అంశాలు చేర్చి ఈరోజు మన సొంత జిల్లా నాకు రాజకీయంగా ఈ ప్రాంత ప్రజలు మరి శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చే సందర్భంలో మరి రాష్ట్ర మంత్రిగా మరి బిల్లును ఆమోదించిన తర్వాత మరి మొదటిసారి ఇక్కడికి వస్తున్న సందర్భంలో మా జిల్లా కలెక్టర్ గారు చెప్పినారు, సీనియర్ సిటిజన్స్ సంబంధించినటువంటి పెద్దలు గౌరవనీయులు వాళ్ళందరూ కలవాలి అని చెప్పేసి ఈరోజు ఈ ముఖ్య సమావేశానికి వచ్చినటువంటి మా స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు నిత్యం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ అధికారులను సమన్వయం చేసుకుంటూ వారి పక్షాన్ని ఉన్నటువంటి అశోక్ గారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ చాలా మంది పెద్దలందరూ మరి ముందుకు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా మరి ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు భగవంతుడు మా ధర్మపురి ప్రజల పక్షాన్ని ఇవ్వడం, ఆ బిల్లు అమలు చేసే విషయంలో కూడా కరెక్ట్ గారు చెప్తున్నాను, మా డైరెక్టర్ గారు కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చెప్పినారు. మా చట్టాన్ని అమలు చేసినప్పుడు ఆ చట్టాన్ని అమలైన తర్వాత దానికి అన్ని విధాలు మేలు చేసే విధంగా అధికారులు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఆ చట్టాన్ని ఎవరైతే తల్లిదండ్రులను చూసుకోలేక ఆ తల్లిదండ్రులు వచ్చేసి ఆ కొడుకు కానీ ఆ ఒక వారిపై దరఖాస్తు ఇచ్చినప్పుడు 60 రోజులు ఇప్పుడు పరిష్కారం చేసే విధంగా వారికి ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులైతే 10,000 రూపాయలు అంటే 15%, అదేవిధంగా ప్రైవేట్ పరంగా గౌరవ వేతనం ఎక్కడైనా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి అయితే 15% 10,000 రూపాయలు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు సర్పంచ్ కానివ్వండి, డిప్యూటీస్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి వారికిట వారి తల్లిదండ్రులను చూసుకునే పరిస్థితి వస్తే కూడా కలెక్టర్ గారి దృష్టికి వస్తే ప్రత్యేకంగా ఈ చట్టం ద్వారా మరి 60 రోజుల లోపల ఆ సమస్య పరిష్కారం చేసి నేరుగా ఆ వయోవృద్ధుల యొక్క తల్లిదండ్రుల యొక్క అకౌంట్లో నేరుగా మరి వారికి అకౌంట్లో జమ చేసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించినటువంటి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మన మనస్ఫూర్తిగా చెప్పట్ల ద్వారా మీకు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి మరి అదే విషయానికి ముఖ్యంగా నేను ఒక వారం అంటే అసెంబ్లీ స్టార్ట్ అయిన 4 రోజుల ముందు ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేసినారు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ హరిత రామచంద్ర గారు, మా శైలజ గారు మేడం గారు ఫోన్ చేసి, సార్ క్యాబినెట్లో ఏదైతే సీనియర్ సిటిజన్ సంబంధించిన అనేక అంశాల విషయంలో చట్టాన్ని చేసే విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి సార్ దానికి సంబంధించిన గైడ్లైన్స్ తీసుకొని రమ్మన్నారు. మా శాఖ మంత్రిగా మీతో ఆ విషయాన్ని డిస్కస్ చేయాలంటే మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మేము ముఖ్యంగా గోదావరి ప్రాంతం నుంచి రాజకీయ పరంగా వచ్చినాం. అక్కడ చాలా ఈ సింగన్ కాలేజీకి సంబంధించిన కార్మికుల పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోరు. మరి అనేక అంశాలు చూసిన దగ్గరికే చూసిన వ్యక్తిగా ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఆ బొగ్గుబాయిలో పనిచేస్తున్న తండ్రి డ్యూటీకి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు నమ్మకం ఉన్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో పనిచేసిన తర్వాత ఆ కొడుకు ఆ తండ్రికి కొడుకు ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగం ఇచ్చినాక ఆ కొడుకు సపరేట్ కుటుంబం అని వారికి వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోరు. చాలా అంశాలు దగ్గరగా చూసినా మరి ఏదున్నా కూడా చట్టం అనేది చాలా పకడ్బందీగా ఉండాలి. మరి ఉండాల విషయంలో మన దానికి దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తిగా, ఆ ఇబ్బందులు చూసిన వ్యక్తిగా, ఆ సీనియర్ ఏదైతే తల్లిదండ్రుల యొక్క కష్టాలు చూసిన వ్యక్తిగా, ఆ తల్లిదండ్రుల యొక్క మరి ఆ పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోవడం వారికి ఈ చట్టం మరి పకడ్బందీగా అమలు చేసే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మీకు అందరికీ తెలుసు.